బేవర్పేటలో జరిగిన సంఘటన గురించి జనసేన పార్టీ నుంచి ఈ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా బాధితులకి అన్ని విధాలుగా ఒక భరోసా ఇవ్వడమే కాకుండా వాళ్ళ పోరాటంలో భాగస్వాములు అవుతామనే ఒక ఖచ్చితమైన నమ్మకం కల్పించడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి జిల్లా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చారు. ఇప్పుడే రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ గురించి కొన్ని అనుమానాలు ఇందాక హాస్పిటల్లో నేను పరామర్శించినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచారు కాబట్టి జిల్లా ఎస్పీ గారిని ఇప్పుడే కలిశాను. పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి మేము తీసుకున్న స్టాండ్ గురించి ఆమెకు వివరించాం. ఆమె కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఒక చిన్న స్టిక్కర్లు అంటించొద్దు అనే విషయం పైన జరిగిన సంభాషణని ఘర్షణల రూపంలో తీసుకెళ్ళి గ్రామాల్లో ఉన్న పచ్చటి వాతావరణాన్ని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడున్న వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా చెడగొడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఎందుకంటే ఊహించని విధంగా కరప్షన్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి ఎక్కడ చూసినా డబ్బులు అనే మయంలో వీళ్ళు పడిపోయారు కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ ఈ ఇల్లు కట్టడానికి మేము 1,80,000 ప్రభుత్వం నుంచి వస్తే 30,000 రూపాయలు మేము అప్పు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మా ఇంటి పైన స్టిక్కర్ అంటించాల్సిన అర్హత మీకు ఏముందని ప్రశ్నించినందుకు ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వివరాలన్నీ కూడా పోలీస్ అధికారులతో మాట్లాడాం. జిల్లా ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా చాలా ఇంపార్షియల్గా న్యాయం చేసే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా భరోసా ఇవ్వచ్చు అనే విధంగా ఆమె మాట్లాడారు. ఆ నమ్మకం మాకు కలిగింది. ఎక్కడో పొరపాటు ఉండదు. బాధితుల్ని ఇంకొకసారి వారి గ్రామానికి చీపురుపల్లికి వెళ్ళి మేము పరామర్శిస్తాం. బేవర్పేటలో నాయకులందరం కూడా నమ్మకం జనసేన పార్టీ అంటే తన కార్యకర్తల కోసం జన సైనికుల కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయ సాధన కోసం సమాజంలో మార్పు తీసుకురావడం కోసం ఆయన అడిగేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దౌర్జన్యాలు దాష్టికాలు ప్రత్యేకంగా పార్టీల పరంగా వీళ్ళు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే సమాజంలో ఎవరికైనా సంక్షేమం అందాలంటే సమానంగా అందాలి, అర్హత ఉన్న వాళ్ళకి అందాలి. అది కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఈ విధంగా భయంకరంగా డబ్బులు దోచుకుని ఇబ్బంది పెట్టి సామాన్య ప్రజల్లో చిచ్చులు పెట్టి ఒకే కుటుంబాల్లో వీళ్ళు చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా అన్ని విధాలుగా న్యాయ పోరాటాన్ని చేయడానికి కూడా మన లాయర్లందరూ కూడా సిద్ధమయ్యారు. వాళ్ళకి అండగా నిలబడతాం. జిల్లా అధికార యంత్రాంగం పైన కూడా మాకు ఈ రోజున ఎస్పీ గారిని కలిసి నమ్మకం కలిగింది. తప్పకుండా న్యాయం జరుగుతున్న భావనతోటి మేము ఆ గ్రామానికి వెళ్ళి ఈ రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించి వస్తాం.